ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ బతికున్నారా లేదా అన్నది మరోసారి వైరల్ న్యూస్ గా మారింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఏ క్షణమైనా మరణ వార్త వినొచ్చని ఇజ్రాయెల్ ప్రచారం చేస్తోంది. అయితే ఆ వార్తలను తిప్పికొడుతూ ఇరాన్ మీడియా రిలీజ్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. అయితే ఆ వీడియో ఎప్పటిది? అందులో వ్యక్తి ముజ్తబాయేనా? ఇరాన్ సుప్రీం కమాండర్ ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై రకరకాల ప్రచారాలు బయటకొస్తున్నాయి. ఆయన చనిపోయారని, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని, గుర్తుపట్టలేని విధంగా ఉన్నారని, ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ మీడియా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ప్రచారం చేసిన న్యూస్ కలకలం రేపింది. ముజ్తబా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆయన మరణ వార్త త్వరలో రాబోతోందన్న కథనాలు కలకలం రేపాయి. అయితే దీన్ని ఇరాన్ తిప్పికొట్టింది. సుప్రీం లీడర్ వీడియోను రిలీజ్ చేసింది ఇరాన్ వార్తా సంస్థ మెహర్ న్యూస్ ఏజెన్సీ. ఈ 12 సెకండ్ల వీడియోలో ముజ్తబా కొందరు నేతలతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ప్రకారం చూస్తే ముజ్తబా చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. ఆయన ఒంటిపై తీవ్రమైన గాయాలేమీ కనిపించడం లేదు. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారన్నది మాత్రం ఇరాన్ ప్రకటించలేదు. దీంతో అసలు ఆ వీడియో లేటెస్ట్ దేనా లేక పాతదా అన్న చర్చ సాగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ తొలిదాడి టెహరాన్లోని ఖమేనీ కాంప్లెక్స్ పై జరిగింది. ఈ దాడిలో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లోనే ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ముజ్తబా 90% చనిపోయినట్లే అని ప్రకటించారు. ఫిబ్రవరి చివర్లో జరిగిన ఈ దాడి తర్వాత ముజ్తబా ఎక్కడా కనిపించలేదు. సుప్రీం లీడర్గా ఎన్నికైన తర్వాత కూడా ఆయన ఎక్కడ ఉన్నారో ఇరాన్ ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలియలేదు. కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు ముజ్తబా. దీంతో ఆయన ఆరోగ్యంపై మరింత ప్రచారం సాగింది. అయితే ఇరాన్ మాత్రం భద్రతా కారణాలతోనే ఆయన బయటకు రావడం లేదని చెప్పుకొచ్చింది. ముఖ్య నేతలకు కూడా ఆయన కలిసే అవకాశం ఇవ్వడం లేదని, కేవలం సందేశాల ద్వారానే ఆయన సంప్రదిస్తున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విడుదల చేసిన వీడియోపై చాలా అనుమానాలే ఉన్నాయి. ఎవరు తీశారు, ఎక్కడ తీశారు, ఎవరిని కలవని ఆయనతో అంతమంది ఎలా ఉన్నారు? అది ఆగస్టులో తీసిందేనా లేక పాత వీడియోను ఇప్పుడు విడుదల చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. వీడియో అయితే ఏఐ కాదని చెబుతున్నారు. కాబట్టి అది పాతదా లేక కొత్తదా అన్నదే తేలాల్సి ఉంది. ఒకవేళ ముజ్తబా పూర్తి ఆరోగ్యంగా ఉంటే ఓ వీడియో విడుదల చేయాల్సింది కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలు ముగిసిపోయేవి. ఇప్పుడు ఈ వీడియో విడుదలతో అనుమానాలు తగ్గకపోగా మరింత పెరిగాయి.